కోడూరు పంచాయతీకి వచ్చాను. ఇది పెద్ద పంచాయతీ. సముద్ర తీర ప్రాంతంలో రొయ్యల చెరువులు సేద్యమంతా నాశనం అయిపోయింది. జగన్మోహన్ ప్యాచ్ వర్క్ చేసేదానికి దిక్కు లేదు. వేల మంది ఇక్కడ వస్తారు, బీచ్కి వస్తారు. వాళ్ళందరూ శనివారం ఆదివారం నరకం చూసే పరిస్థితి వచ్చింది. దేనికి ఆయన మంత్రిగా ఉండడం మాకైతే అర్థం కావటంలే. కొత్త రోడ్లు వేయకపోగా ప్యాచ్ వర్క్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. అగ్రికల్చర్ మినిస్టర్గా అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన శాఖ మీద ఆయనకి అవగాహన లేదు, అసలు శాఖ మూసేసి ఉంది. ఆయన ఉత్సవ విగ్రహం మాత్రమే. రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం టోటల్ పెట్టుబడి 45,000 అయిపోయింది. ఎకరాకి వరి సేద్యానికి పెట్టుబడి 40,000 దాటిపోయింది. మా టైంలో 20,000 కంటే తక్కువ ఉండింది. ఈరోజు కరెంట్ సప్లై కూడా 7 గంటలకు పడిపోయింది. 9 గంటల పవర్ సప్లై 7 గంటలకు పడిపోయింది. సమస్యలకు ఖాళీ అయిపోయింది. ఇటువంటివన్నీ చెప్పుకుంటూ పోవాలంటే టోటల్ సిస్టమ్స్ ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. సోమశిల యాప్రాన్ రిపేర్ చేయించలేరు, అది ప్రమాదకరం అని చెప్పి తెలిసి చేయించలేరు. మొత్తం కాలువల్లో మట్టి తీసినట్టు 150 కోట్లు ఒక సర్వేపల్లి కాలువలో మంత్రి మనుషులు తినేసేశారు. దాని ఫలితం 30 టీఎంసీలు వృధా అయిపోయింది, బురదలో కలిసిపోయింది. ఈరోజు పాపాలు రైతులు కష్టాలు అనుభవించే పరిస్థితికి తెచ్చారు. వీటన్నిటి మీద కూడా మేము మా ప్రభుత్వం రాగానే వీళ్ళ అరాచకాలు, వీళ్ళ మిస్మేనేజ్మెంట్ వల్ల జరిగిన నష్టం ఎంక్వైరీ చేస్తాం, బాధ్యుల మీద యాక్షన్ తీసుకుంటాం. కోడూరు బీచ్కి కొత్త కోడూరు బీచ్ని అప్పుడు కూడా టూరిజం కాంప్లెక్స్ నేనే శాంక్షన్ చేయించా, ఈ రోడ్డు నేనే వేయించా. మళ్ళీ దీన్ని పూర్వ వైభవం తీసుకొని వస్తా, బీచ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా, ఆ రోడ్లన్నీ మరమ్మతులు చేస్తా. ఇక్కడ ఈ